రైతు బంధు పైసలు ఎవరి అకౌంట్లో వేసినావు? బట్టి విక్రమార్క గారు, రైతు బంధు పైసలు వేసినా అని చెప్తున్నావు. నువ్వు రైతు బంధు పైసలు వేస్తే మరి జనాలకు ఎందుకు పడలే రైతు బంధు పైసలు? ఇంకా ఎందుకు ఈ అబద్ధాలు చెప్తున్నావు? ఎంతకాలం? ఇదివరకు మోసాలు చెప్పి గ్యారంటీలు అని చెప్పి ఒక బిజినెస్ మ్యాన్గిన పాంప్లెట్ వంచినట్టు వంచి 6 గ్యారంటీలు అనేవి ఒక రియల్ ఎస్టేట్ బ్రోచర్ లాగా క్రియేట్ చేసి జనాలకు వదిలి జనాలను మభ్యపెట్టి ఎట్నో అట గెలిచి ఈరోజు పదవిలో కూర్చొని 6 నెలలకోసారి వచ్చే ఈ రైతు బంధు పైసలను అడ్డంకి పడి ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను. ఎందుకు? ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రజాధనమే ప్రజలకు పంచడానికి మీకేం ఇబ్బంది? మీ సొంత పైసలు పంచుతున్నారా? కేసీఆర్ ఇస్తేనేమో ఆయన సొంతం పైసలు ఇస్తున్నాడా అని అంటారు. కనీసం ప్రజల సొమ్ము ప్రజలకన్నా ఇచ్చిండు కేసీఆర్. మీరేంది ఇంత దారుణంగా తయారయ్యారు? ప్రజల సొమ్ము మీరు తినడానికే ఉన్నారా? మరి ఎక్కడ పోయినాయి ఆ పైసలు? రైతు బంధు పైసలు ఎందుకు వేయట్లేదు? రైతు బంధు విషయంలో ఎవరిని అడగాలి? ఎందుకు ప్రభుత్వం పనితీరు అనేది ఇంత చండాలంగా ఇంత నీచంగా ఉంది? ఎవరైనా చూస్తే నవ్వుకునేటట్టుంది. మా పార్టీ ఉన్నప్పుడు ఇదే విధంగా చేసిందా? మా పార్టీ చాలా నీట్గా పద్ధతిగా చేసింది. ఇటువంటి చెత్త రాజకీయం అయితే చేయలే కదా. రైతు బంధు అనే కొత్త స్కీమ్ ఏర్పాటు చేసి ప్రజల అవసరాల కోసం ప్రజలను బాగుపరచడం కోసం వేసిన ఒక అద్భుతమైన పథకం. ఆ పథకాన్ని పాతరేసిరు మీరు. ఎప్పుడొస్తాయి ఆ రైతు బంధు పైసలు? ఎంతమంది జనాలు, ఎంతమంది రైతులు ఆ రైతు బంధు పైసలు తీసుకుని తృప్తిగా తన వ్యవసాయ జీవితాన్ని సాగించారో నాకు తెలుసు. మార్పు కావాలని జనం కోరుకున్నందుకు వాళ్ళకు తగిన బుద్ధి చెప్పారు మీరు. మీలాంటి ప్రభుత్వం వచ్చినందుకు సిగ్గు. తెలంగాణ రాష్ట్రం సిగ్గుపడుతుంది. మీ స్పీచ్లో కూడా తెలంగాణ పదం అనేది లేకుండా చేసిర్రు. కాలక్రమేణా తెలంగాణ వాదాన్ని, తెలంగాణ బలాన్ని కూడా మీరు శాశ్వతంగా నిర్వీర్యం చేసేటట్టు కనపడుతున్నారు. ఎంపీ ఎలక్షన్లలో మీకు 0 సీట్లు ఇచ్చి మా పార్టీ యొక్క గొప్పతనాన్ని చాటుకోవాలనుకుంటున్నాం మేము.